youtube.com/Shreyas Media. The event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency, and the music is on Jungly Music. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికన్నా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుకున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళనా నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. Body's over here. The body's over here. Make it move. Body's over here. The body's over here. Na. నువ్వు కాఫీ షాప్ కెళితే ఆ కప్పు నేనే నీ లిప్పు తాకుతుంటే ఆ సిప్పు నేనే నీ డప్పు గుండె కొట్టుకుంటే ఆ డప్పు బీటు నేనే నువ్వు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల నువ్వు దూసుకెళ్ళే బాణమని మురిసిపోతే ఎలా నిన్ను వదిలిన వెళ్ళు మరి నేనే మళ్ళా నా కంటి చూపు నుంచి నిన్ను కొయ్యలేరు తెంచి ఆ కృష్ణ జీసస్ అల్లా follow you. I wanna 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 follow you. సన్నీ, నువ్వు మామూలుడివి కాదు. ఫాలో అంటే ఇక్కడి నుంచి ఫాలో చేసుకుంటూ రక్కుల దగ్గరికి వెళ్ళిపోయావా? సమస్య లేదు, నిన్ను ఫాలో అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అంత బాగా డాన్స్ చేయడమే కాదు, పాట పాడింది కూడా ఎన్టీఆరే. ఇంకా ఫాలో అవ్వకుండా ఏం చేస్తారు చెప్పండి? అసలు ఇంత బాగా పాడే హీరో ఏంటి దేవిశ్రీ ప్రసాద్ గారు? అందుకనే మన రాష్ట్రంలో వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా తీసుకెళ్ళి పాడించేసుకుంటున్నారు. So that is NTR, dance, music, acting. He is born to entertain. Yeah, he is born to entertain. Okay, so ఇప్పుడు ఇన్ని అందమైనటువంటి పాటల్ని మనకి అందించి ఇంకా అందిస్తూ ఎప్పటికీ ఇలాగే హేల్ అండ్ హెల్దీగా ఉండాలి అని మనం కోరుకునేటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి. డెడికేషన్, సెన్సేషన్,
phenomenon of music. That is Devi Sri Prasad. It's time to party now. Yo, this is DSP. It's time to party now. Are you ready to party? It's time to party now. స్వరాలతో నరాలలో కరెంటుని పాస్ చేసే ట్రాన్స్ఫార్మర్. Jagadam is the fashion. Jagadam is the passion. Jagadam is the wake-up call for the distraction. సరిగమలతో శరీరంలోని అణువణువుని యాక్టివేట్ చేసి డాన్స్ చేయించే సింథసైజర్. Hey! 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 హే ఎంపేర్ మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ హే ఎంపేర్ మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ మా తాత నందమూరి నాయగన్ హే మంచికి నే బానిసం స్నేహానికి సేవగన్ తేడాలు వస్తే ఇక ధనాథన్ ట్యూన్స్ ని గుండెకి గురిపెట్టి దూసుకుపోయే మ్యూజిక్ మిసైల్. డిఎస్పి కంపోజింగ్ స్టార్ట్ చేశాడంటే ఒక అదరగొట్టే పాటకు అంకురార్పణ జరిగినట్టే. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు. డిఎస్పి పెన్ పట్టాడంటే సంచలనాత్మక పదాలతో పాట ఊపిరి పోసుకున్నట్టే. డిఎస్పి మైక్ పట్టి స్టేజ్ ఎక్కాడంటే అక్కడ ఎనర్జీ పరవళ్ళు తొక్కాల్సిందే. Sarigama padanissa, adi come say jalsa. Sani da pa magarissa, adi come say jalsa. డిఎస్పి థియేటర్లో పాట పాడటం స్టార్ట్ చేస్తే కలకాలం గుర్తుండిపోయే పాటకు ప్రాణం పోసినట్లే. ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక పర్ఫార్మర్, ఒక రైటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. అందరిలో ఉండే క్వాలిటీస్ ని కలిపి ఒక మనిషిని సృష్టిస్తే అదే డిఎస్పి. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ యంగ్ టైగర్ కాంబినేషన్ అంటే అగ్నికి వాయువు తోడైనట్లే. Love ante caring, friend ante sharing. Etunde pilla bolu na framing. Yento ni feeling, chepewe darling. Etuante atu tiputale na steering. డిఎస్పి మెస్మరైజింగ్ మ్యూజిక్ కి యంగ్ టైగర్ అదరగొట్టే స్టెప్స్ తోడైతే థియేటర్స్ లో దుమ్ము లేచిపోవాల్సిందే. Rabe chedan dandiya, zara ugipoda India. Hey, rabe chedan dandiya, zara ugipoda India. Hey. నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసర వెల్లి లాంటి మ్యూజికల్ హిట్స్ తరువాత ఎన్టీఆర్ డిఎస్పి కాంబినేషన్ లో వస్తున్న మరో స్టైలిష్ మ్యూజికల్ ఆల్బమ్ నాన్నకు ప్రేమతో. I wanna follow you. 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 డిఎస్పి ఎన్టీఆర్ 25వ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మరో మ్యూజికల్ హిట్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి వస్తున్న రాక్ స్టార్ డిఎస్పికి ఆల్ ది బెస్ట్. రాక్ స్టార్ డిఎస్పి గారికి ఆల్ ది బెస్ట్. దేవి గారు అండ్ సుకుమార్ గారు సూపర్ కాంబినేషన్. దేవి గారు, సుకుమార్ గారు అండ్ ఎన్టీఆర్ సూపర్ హిట్ కాంబినేషన్. ఓకే, సో ఈ సూపర్ హిట్ కాంబినేషన్లోని నెక్స్ట్ సాంగ్ మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మన శుభలగ్నం, మావి చిగురు, శుభాకాంక్షలు, ఆయనకిద్దరు, అంతఃపురం, ఒకటా రెండా, ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఇప్పుడు విలన్ గా విజృంభించేస్తున్న జగపతి బాబు గారు.
వారికి భోగవల్లి ప్రసాద్ గారు ప్లాంట్ని బహూకరిస్తున్నారు. యాజ్ యూజువల్ జగపతి బాబు గారిని చూడగానే లోడ్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మీరు మాట్లాడే ముందు మేము ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. మీకు ₹1,00,00,000 గనక వస్తే మీరు ఏం చేస్తారు? ₹1,00,00,000 నాకు వస్తే నాన్నకు ప్రేమతో ఫస్ట్ టికెట్ 50 లక్షలు పెట్టి కొంటాను. ఇంకో 50 లక్షలు పెట్టి ప్రొడ్యూసర్కి ఎదురిచ్చి ఎన్టీఆర్తో మళ్ళీ సినిమా చేస్తాను. వి ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు హూజ్ నో మోర్. అయితే మీ నాన్నగారి గురించి ఒక 2 మాటలు ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవికి నా కండోలెన్సెస్ ఇన్ దిస్ బ్రదర్. అండ్ నాన్నగారిది 1 year January 1st వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ టైం. ఎనీవే, జగపతి బ్యానర్కి నాకు నాన్నగారికి ఒకే ఒక లోటు మిగిలిపోయింది, ఒక హిట్. అది మళ్ళీ జగపతి బ్యానర్ స్టార్ట్ చేసి ఆ హిట్ కొడతాను. అది నేను నాన్నకొచ్చి. ద మైక్ ఇస్ ఆల్ యోర్స్. మీరు ముందు మాట్లాడతారా లేకపోతే సాంగ్ మాకు చూపించిన తర్వాత మీరు మాట్లాడతారా? డైలాగులు చెప్పడానికి ఇది లెజెండ్ సినిమా కాదు. సుకుమార్ సినిమా, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానులందరికీ నమస్కారం. ముఖ్యంగా తారక్ అభిమానులకి, నా అభిమానులకి. ఈ సినిమా మీ అందరికీ తెలుసు. ఈ హుషారు చూస్తుంటే, జనాల హుషారు చూస్తుంటే ఆల్రెడీ సూపర్ హిట్. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆడియో ఇప్పుడు రిలీజ్ అయితే పొద్దునే హిట్ అయిపోయినాయి సాంగ్స్ అన్నీ. 2016 ఆడియో ఇదే అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయటం అయింది. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ దేవి. అండ్ దేవి ఉంటే సినిమాకే కాదు నాకు కూడా లైఫ్ ఇస్తాడన్న నమ్మకం నాకు ఉంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై క్యారెక్టర్ ఆల్సో. ఈ సినిమా మేకర్స్ ప్రసాద్ గారు, శ్రీధర్, బాపి అండ్ ప్రొడక్షన్ చూసుకున్న సుధీర్. ఫైనల్గా చాలా కాలం తర్వాత మంచి మేకర్స్ని చూశాను. చాలా తక్కువ మంది మేకర్స్ మిగిలారు. వాళ్ళల్లో అతి తక్కువైన వాళ్ళలో ప్రసాద్ గారు. అండ్ వాళ్ళు చూపించే ఎఫెక్షన్, వాళ్ళు పెట్టే ఫుడ్తోనే చచ్చిపోయేటట్టున్నాం. సో థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ టీమ్. సుకుమార్ ఆఫ్ కోర్స్ చెప్తా. మనం తర్వాత మాట్లాడుకుందామే. ఓకే. డైరెక్షన్ టీమ్కి సుకుమార్ గురించి చెప్తాను, బట్ ఐ లవ్ ద టీమ్, ద టోటల్ టీమ్. విష్ణు గారి దగ్గర నుంచి సీను, బుచ్చిబాబు, విక్కీ, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్. ప్రతి సినిమాకి నాకు ఒక ఛాలెంజ్ అయిపోతాను లెజెండ్ నుంచి. ఇంకా బెటర్గా ఎట్టా వస్తుంది అని ఈ సినిమా కూడా వరి అయ్యాను, బట్ చాలా బాగా చూపించాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఆర్ట్ డైరెక్టర్కి, నవీన్కి, అందరికీ కూడా ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ వెరీ మచ్. అండ్ సుకుమార్కి వస్తే సినిమా డబ్బింగ్ చెప్తే కానీ తన ఇంటెలిజెన్స్ లెవెల్ నాకు అర్థం కాలేదు. అంటే నాకు మామూలుగానే ఇంటెలిజెన్స్ తక్కువ, అసలు అర్థం కాలేదు. బట్ డబ్బింగ్ చూసిన తర్వాత ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. అంటే
ఈ సినిమా పర్టికులర్గా సుకుమార్ తన ఇంటెలిజెన్స్తో పాటు కమర్షియాలిటీ యాడ్ చేశాడు, విచ్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా. అందుకని ఈ పర్టికులర్ సినిమా మీద నా కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం కలిసినప్పుడు హనుమాన్ జంక్షన్ చేసాం యాక్చువల్లీ. అంతకుముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ నాకు మీరు ఇంకా హీరోలాగా కనపడుతున్నారు, నాకు విలన్ లాగా ఎలా చూపించాలనేది ఒక చిన్న క్యూట్గా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అలాగే ఒక విలన్ను కూడా హీరోలాగా చూపించాడు. అండ్ థ్యాంక్స్ సుకుమార్ ఫర్ దాట్. నేను చెప్పను, తారక్ ఎనర్జీ లెవెల్సే వేరు, తన ఫ్రెండ్షిప్ వేరు, తన డిసిప్లిన్ యూనిట్ కంటే ముందు వచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్. టాలెంట్తో పాటు విపరీతమైన అల్లరి, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. డే అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అవగానే ఫాలో 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 అంటే తను వెనకాల వెళ్ళిపోవటం, రూమ్లో సెటిల్ అయిపోవటం. అక్కడ కూడా తను ఒక్కడే మాట్లాడేది, ఎవరిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు, అంత ఎనర్జీ అనమాట. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ తారక్. అండ్ నాకు ఈ రిచ్ ఫాదర్ అనేది శాపమో వరమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో రిచ్గానే చూపించాలని డిసైడ్ అయ్యారు. రిచ్గా చూపించాలని అందరూ నన్ను పోర్ చేసేస్తున్నారు. నేను చేసిన 100 సినిమాలు మర్చిపోయారు, మా సినిమాలన్నీ. సో ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్కి వస్తే అసలు చాలా కాలం తర్వాత నేను యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఎవరినైతే ఇప్పుడు నేచర్లో ఇప్పుడున్న మన హ్యూమన్ బీయింగ్స్లో ఎవరినైతే ఎదవంటానో, ఎవరినైతే దరిద్రుడు అంటానో ఆ క్యారెక్టర్ నేను చేశాను. నాకు బాగా ఇష్టమైన, నేనంటే బాగా ఇష్టమైన వాళ్ళు దయచేసి నా కోసం సినిమా చూడొద్దు, తారక్ కోసం చూడండి. ఎందుకంటే ఏమొచ్చింది సచ్చినట్టుకి డబ్బులు తక్కువైతే మేము ఇస్తామంటారు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సెకండ్ డే నేను తారక్, నాకు ఫస్ట్ డే నైట్ టోటల్ కథ నేను తారక్ ద్వారా విన్నా. నా సీన్స్ వినేసి కంగారు పడిపోయి సెకండ్ డే యాక్టింగ్ చేయలేకపోయాను. ఏంటి నేను ఇంత బ్యాడ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఏంటి అని నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఇక సచ్చినట్టు రికవర్ అయ్యి మళ్ళీ సినిమాతో యాక్టింగ్ చేశాను. సో అది మీరు ఎలా ఆదరిస్తారో అది మీ ఇష్టం. ఇప్పుడు నాన్నకు ప్రేమతో అయింది, మీరందరూ అల్లుడికి ప్రేమతో కోసం రెడీ అవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అండ్ జగపతి బాబు గారు టు రిలీజ్ ద నెక్స్ట్ సాంగ్ త్రూ సెల్కాన్ మొబైల్స్. సెల్కాన్ ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇట్స్ రిమోట్ ఆల్సో. సెల్కాన్ ప్లస్ 35K. థ్యాంక్ యూ. మంచి మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు జగపతి బాబు గారు. ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఏది చూడబోతున్నాము.
సీరియస్ అయితే సింగమలై, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తానంటే ఆది, చెల్లెమ్మలకి